ఏషియా కప్ 2025లో టీమిండియా పాకిస్తాన్తో ముచ్చటగా మూడో మ్యాచ్ ఆడుతుంది. అది కూడా ఫైనల్లో. అయితే ఇంతవరకు జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో ఉప్పు తక్కువ అయితే సెకండ్ మ్యాచ్లో కారం తక్కువైంది. అయితే ఈ మ్యాచ్లో రెండు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ టీం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో ఎంపైర్తో గొడవ, అలాగే సెకండ్ మ్యాచ్ చూసుకుంటే ప్లేయర్తో గొడవ. సో ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. అయితే సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ టీంకి ఫైనల్లో ఎలా బుద్ధి చెప్తాడో చూడాలి. అయితే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక లైక్తో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ పాకిస్తాన్ టీంకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్తే ఇండియా అలాగే పాకిస్తాన్కి ఏషియా కప్లో మొదటిసారి ఫైనల్. అలాగే ఐసీసీ టోర్నమెంట్లో చూసుకుంటే 2017లో ఇండియా పాకిస్తాన్ ఫైనల్ జరిగింది. ఆ ఫైనల్లో ఇండియా ఓడిపోయింది. సో ఈ ఫైనల్ అనేది ఇండియా అలాగే పాకిస్తాన్కి కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది. అయితే దుబాయ్లో మొత్తం 120 మ్యాచ్లు జరిగితే అలా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 55 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ టీం 63 మ్యాచెస్ గెలిచింది. అయితే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 166. సో స్టాట్ చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. సో దాని ద్వారా బ్యాటర్స్కి ఈజీగా ఉంటుంది చేసింగ్లో. అయితే ఇంతవరకు ఏషియా కప్ దుబాయ్లో చూసుకుంటే మొత్తం 10 మ్యాచ్లు ఆడితే చేసింగ్ టీమ్స్ 6 మ్యాచెస్ గెలిచాయి. సో టాస్ అనేది ఇంపార్టెంట్గా మారుతుంది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్కి థ్రెట్ ఎవరంటే అభిషేక్ శర్మ. అయితే పాకిస్తాన్తో ఫస్ట్ మ్యాచ్ చూసాం, 30+ రన్స్ కొట్టినా కూడా 200+ స్ట్రైక్ రేట్తో కొట్టాడు. కానీ సెకండ్ మ్యాచ్లో మాత్రం ఊచకోత, పాకిస్తాన్ బౌలర్స్కి చుక్కలు చూపించాడు. సో పాకిస్తాన్ బౌలర్స్ ఈ మ్యాచ్లో ఏమైందంటే అభిషేక్ శర్మ వికెట్ తీయాలి. అయితే అభిషేక్ శర్మ తన వికెట్ అంతా ఈజీ ఏమి ఇయ్యాడు. అతను ఏషియా కప్లో 309 రన్స్ స్కోర్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ 200+. సో పాకిస్తాన్ బౌలర్స్కి ఈ మ్యాచ్లో కూడా నైట్ మేర్ అని చెప్పుకోవాలి. అయితే ఇటు ఇండియాకి చూసుకుంటే పాకిస్తాన్ ఓపెనర్స్ అలాగే బూమ్రా. అయితే పోయిన మ్యాచ్లో చూసాం బూమ్రాని కౌంటర్ అటాక్ చేశారు. సో బూమ్రాకి లాస్ట్ మ్యాచ్ మాత్రం రెస్ట్ ఇచ్చారు. సో ఈ మ్యాచ్ ఎలా ఆడుతానని చూడాలి. అయితే ఇరుజట్ల ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఇండియా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. సో అటు పాకిస్తాన్ చూసుకుంటే ఫర్హాన్, ఫఖర్ జమాన్, షాన్ అయూబ్, సల్మాన్ అలీ ఆగా, టాలాట్, మహమ్మద్ అరీస్, షాయిన్ అఫ్రిది, మహమ్మద్ నవాజ్, అష్రఫ్, హరీష్ రాఫ్, బాబర్ అహ్మద్.